నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం మొదలై నిన్నటికి 1064 రోజులైందండి. ఈ రోజు 1065 రోజు. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజు శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో
నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞాన యజ్ఞంలో ఇవాళ 1065 రోజు, అంటే 18వ అధ్యాయంలో మనము మోక్షము పొందినటువంటి వారి గతి, బ్రహ్మభూత ప్రసన్నాత్ముని యొక్క ప్రవర్తనను తెలుసుకునేదానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల 190వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? త్రియక్షుని నిందించిన ఆ దక్షుని గని ప్రాణమిడిన త్రియక్ష సతివలెన్ ఈ క్షితి తన దేశికుని ఉపేక్షించిన జనులను తాను ఉపేక్షించదగున్. ముందుగా 190వ కందపద్యానికి శీర్షిక చూద్దాం. అహంకార నిరసన. దీనికి శీర్షిక అహంకార నిరసన. కొద్దిగా మనం ఏమంటారు, అంతర్గతంగా ఆలోచిస్తే అహంకార వినాశన సూచన. అహంకార వినాశన సూచన. అహంకార నిరసన అనే ప్రకరణం ఆల్రెడీ ఆ పదం దీక్షితుల వారు వాడారు. దాన్నే కొత్తది చెప్పకుండా కొత్తగా చెబుతాను ఇప్పుడు మీకు. నేను కొత్తది ఏం చెప్పను, అహంకార నిరసనే. కానీ అహంకార వినాశన సూచన. ఎట్లాగైతే పూజారి వెంకటేశంలో ఉండే అహంకారం తనకు తానే నశించాలన్నా ఎవరైనా వచ్చి నశింపజేయాలా? తనకు తానే నశింపజేసుకోవాలి గురు సూచనతో. అంతేదా. అందుకని అహంకార వినాశన సూచన అనేది ఆ టైటిల్ అందుకని పెట్టడం. చూసుకోండి ఇప్పుడు త్రియక్షుడు. ఇది శివపురాణంలో ఉండేటువంటి ఉపాఖ్యానాన్ని ఉపయోగించి మనకు అహంకార వినాశన సూచన చేస్తున్నారు గురువుగారు. 1065 రోజు బ్రహ్మభూతుడు అంటే అచల పరిపూర్ణ సూచన అపరోక్షము చెందిన వానికి ముందుగా, అతని యొక్క స్వరూపాన్ని తెలుసుకునేదానికి ముందుగా వింటున్న శ్రోతలు అహంకార వినాశన సూచన చేయడానికి 190వ కందపద్యం ద్వారా మనకు ఈ యొక్క కృష్ణ దేశికేంద్రులు సూచన చేస్తున్నారండి. గమనించండి. త్రియక్షుడు అంటే ఎవరు? శివుడు. ఎందుకని? 3 కన్నులు వాడు. పురాణంలో అతనికి 3వ కన్ను ఉన్నట్టుగా. ఏంటా 3వ కన్ను అంటే వినాశనం. 3వ కన్ను ఏంటి అంటే వినాశనం. అంటే థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్ ఉంది కదా, ఈ థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్ లోనే ఉంటుంది 3వ కన్ను కూడా. అవునండి. 3వ కన్ను అంటే తనీగా ఉండదు. అది త్రియక్షుడు ఎందుకంటారంటే బ్రహ్మ విష్ణు రుద్రుడిని త్రిమూర్తుల్లో ఉండేటువంటి శివుడే త్రియక్షుడు. త్రిమూర్తికి అతీతమైనటువంటి వాడు గురు, సద్గురు. అప్పుడు త్రియక్షుడు అంటే అర్థం ఏంటంటే త్రిపుటిని కలిగిన వాడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర 3 కలిస్తే త్రియక్షుడు. చూసుకోండి, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. పుట్టుక స్థితిలో ఉంటుందా?
పుట్టుక గురుగారు పుట్టుక స్థితిలో స్థితి. ఉంటుంది. ఓకే పుట్టుక స్థితిలో ఉంటుందండి. ఉంటుంది ఉంటుంది. స్థితి నాశనంలో ఉంటుందండి. స్థితి నాశనంలోనే ఉంటుంది. ఓకే. నాశనం పుట్టుకలో ఉంటుందండి. నాశనం పుట్టుకలో ఉంటుంది. ఓకే. ఎస్, నాశనం పుట్టుకలో ఉంటుందండి. అవును. చూపియాలా? ఉమ్, చూపిస్తాను. నాశనము పుట్టుకలో ఎలా ఉంది ఉమ్. చూపిస్తాను. విత్తనం అనేది జననమా మరణమా మీరు చెప్పిన తర్వాత నేను దానికి అనుకూలంగా చెప్పు. విత్తనం అనేది జననమే. ఓకే, విత్తనం అనేది జననం కదా. అవును. దాని మరణం ఏంటి? దాని మరణం వృక్షంగా మారటం. అంతే కదా. అంతే, మళ్ళా జన్మం అయింది. ఇప్పుడు ఇది అందులో ఉంది, అది ఇందులో ఉంది, సరిపోయిందా? ఇది మరణించి అది వచ్చింది. అదే నేను చెప్పేది. మీరు ఏది చెప్పినా దానికి ఇట్టే వస్తుంది వ్యాఖ్యానం. అంటే ఇది మరణించలా, విత్తు మరణించలా, వృక్షం అయిందంటే. ఖచ్చితంగా వృక్షం కూడా మరణిస్తుంది. వృక్షం కూడా మరణిస్తుంది. అవును, అంతే అంతే. ఇప్పుడు అదే మాట ఇంతకు ముందు మీరు విత్తనము మరణించలేదు వృక్షమైందన్నారు చూడండి. అలానే కావూరి నాగేశ్వర ప్రసాద్ కూడా జన్మించలేదు. అదే సూచన మీకు. దానికి ఇప్పుడు ఇంకా ఈ త్రేక్షుని ఇంకా స్పష్టంగా చూపిస్తాను మీకు. అంటే ఈ రోజు మీకు 1065వ రోజు 25వది అపరోక్షం అయితే అప్పుడు మీకు ఈ పద్యంలో సూచన అయిపోతుంది. ఈ సూచన కావడం కాకపోవడం వినే వాళ్ళని బట్టే ఉంటుంది. చూసుకోండి. ఇప్పుడు మిమ్మల్ని నేను ఇప్పుడు నగ్నంగా చూపిస్తాను. 25గా చూపిస్తానని అర్థం. నగ్నంగా చూపిస్తాను అంటే అర్థం ఏంటంటే 25వ వాడిగా చూపిస్తాను. ఉన్నది ఉన్నట్లుగా కాదండి. కాదు కాదు, రాసుకోండి. లేనిది లేనట్లుగా రాసి పెట్టండి. మళ్ళీ మీరు ఆ పదం ఓకే. లేనిది లేనట్లు. మీరు 25 అని చెప్పి 25వదని చెప్పిన తరువాత కూడా ఉన్నది ఉన్నట్లు అంటున్నారంటే మీరు 24లో ఉన్నారని అర్థం అండి. క్లియర్ గా పెట్టుకోండి. అంటే ఎప్పుడు కూడా మీరు ఇచ్చే ప్రశ్నను బట్టే నేను ఆన్సర్ ఇస్తాను. నాకు తెలియదు. ఇప్పుడు ఉన్నది లేనిది లేనట్లు ఉండటం కూడా ఉన్నట్లేగా. కాదండి, చూపిస్తాను. ఇప్పుడు మీకు కాదని చూపిస్తాను. మీకు చూపిస్తాను కదా. మీకు ఇప్పుడు విత్తనం చెట్టు చూపించాను కదా, అట్లే దీన్ని కూడా చూపిస్తాను. త్రియక్షము అంటే అర్థం ఏంటంటే పుట్టుక, స్థితి, మరణం అండి. అంటే ఉత్పత్తి, స్థితి, నాశనం. ఇదే త్రియక్షుడు అంటే. ఉత్పత్తి, స్థితి, నాశనం. ఓకే. మూడింటిని ఒకేసారి మీరు చూడగలిగితే, ఇప్పుడు చూపిస్తాను నేను, మీరు చూడగలిగితే అదే మీ నాశనం. ఓకే. అప్పుడు మీరు ఎప్పుడు ఉండే వాళ్ళు అవుతారు. అంటే లేనిది లేనట్టు తెలిసిపోతుంది. మీరు ఉండేది ఉన్నట్టుగా ఉన్నారని చెప్పడానికి నేను ఉండను ఇక్కడ అక్కడ. ఎప్పుడైతే నేను ఉండనో నాకు నువ్వు మాత్రం ఎలా ఉంటావయ్యా. ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తున్నా మీకు. ఉన్నది ఉన్నట్లు చూపించడం కాదు, లేనిది లేనట్లు చూపించడానికి లేని పూజారి వెంకటేశం లేకనే మాట్లాడుతున్నాడు. ఈ సూచన ఒకసారి చక్కగా వినండి. శ్రోతలందరికీ చాలా క్లియర్ గా అర్థమవుతుందండి. నాకు నమ్మకం ఉంది కదా. ఇప్పుడు దీన్ని బట్టి ఉన్నది ఉన్నట్లు అంటే పరిపూర్ణం ఉన్నది ఉన్నట్టుగా చూపనట్టేగా. ఎవరు చూపలేరు. మరి పరిపూర్ణం లేనట్ట. నేను ఇంతకు ముందే చెప్పాను మీకు. పరిపూర్ణం ఉన్నట్ట లేనట్ట అనేది మళ్ళీ ముందు మిమ్మల్ని నగ్నంగా చూపిస్తానంటే అడుకోపారి పరిపూర్ణంగా అడిగిపోతారు. ఎందుకు ఎట్టపోతారు పరిపూర్ణంగా అడిగి? మీకు దారి ఎక్కడుంది అసలు? గురోర్ వినా మోక్ష నసిద్ధ అని చెప్పినాక ఏమంటారు, నాయమాత్మ బలహీనైన లభ్యతే. ప్రతిసారికి రెండో దానికి పోయేటోడికి ఇది అబ్బదు. బోధ పరిపూర్ణ బోధే అబ్బదు. నాయమాత్మ బలహీనైన లభ్యత అంటే గురువు చెప్పే వాక్యం నుంచి పక్కన తప్పుకునేవాడే బలహీనుడు. గమనించండి. గురువు చెప్పే వాక్యం నుంచి శ్రద్ధ పెట్టకుండా పక్కన రెండవ దాన్ని గురించి ఆలోచించేవాడు బలహీనుడు. అతనికి పరిపూర్ణ బోధ కుదరదు. మళ్ళీ సబ్జెక్ట్ లోకి వస్తాను. మీకు నేను మిమ్మల్ని నగ్నంగా చూపిస్తాను అన్నాను. ఈ పదాన్ని పక్కన పెట్టేసి మీరు పరిపూర్ణం అంటే ఎలా కుదురుతుందండి? సబ్జెక్ట్ ఏంటి? అహంకార వినాశన సూచన. టాపిక్ ఏమంటే హెడ్డింగ్ అండి. అవును. అహంకార వినాశన సూచనకు ముందు మిమ్మల్ని మీరు నగ్నంగా చూసుకుంటే కదా.
వింటున్న ప్రతి శ్రోతను నగ్నంగా చూపిస్తాను 1065 రోజు జ్ఞానయజ్ఞం సాక్షిగా. ఉమ్, జ్ఞానయజ్ఞం సాక్షి అంతేనయ్యా, మీరు సాక్షి రహితుడినాయన. ఉమ్, వినండి, అహంకార వినాశన సూచనలో నిన్ను నగ్నంగా చూపిస్తాను చూడండి. ఉమ్, పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు మీకు కూతురున్నారు, ఓ, మీకు ఒక కూతురున్నారు. వింటున్న ప్రతి ఒక్కరు కూడా నేను చూపిస్తానండి, మీకు కొంచెం క్లియర్ గా వినండి. ఉమ్, అయ్యగారు మీకు ఒక కూతురున్నారు. ఉమ్, మీ కుమార్తెను మీ శ్రీమతి గారు నెల తప్పిన రోజు నగ్నంగా చూశారు. రైట్? ఉమ్, వింటున్న ప్రతి ఒక్కరు అందరికి వర్తిస్తుంది. అర్థం కాకపోతే అర్థం చేసుకున్నాం, నన్ను అడగండి చెప్తాను. ఆ, మీ కుమార్తెను మీ శ్రీమతి గారు, కొన్ని నా కుమార్తెను నా శ్రీమతి గారు, ఎట్టైనా ఒకటే కదా. ఉమ్, నెల తప్పిన రోజు నగ్నంగా చూసారా లేదా? ఉమ్. అదే చూసారా లేదా మీరు చెప్తేనే. ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది గురుగారు వినే వాళ్ళకి. ఏముందండి ఇబ్బంది? విత్తనంలో చెట్టును మీరు చూసింది నగ్నంగానేనండి. అదేలేండి ఇది వినటానికి తోటలకు ఇబ్బందిగా అనిపిస్తుంది. విత్తనములో చెట్టు నగ్నంగా చూసారా లేదా మీరు ఇప్పుడు? అవును. ఆ నగ్నం అనే పదానికి మీరు ఏమని అర్థం చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంకా మీకు ఇబ్బంది కలగడానికి నాగేశ్వర ప్రసాద్కి ఇబ్బంది, మీకు ఎట్లా ఇబ్బంది అవుతుందండి? అదేలేండి. సరే ఫోన్లే, నన్ను చెప్తానండి. ఏది చెప్పినా కూడా ఇబ్బంది కన్నా. ఓకే. అది ఇబ్బంది ఉండేది రెండో వాడికి, మొదటి వాడికి ఉండదు. సరే మీకు ఇబ్బంది అయితే నన్ను చెప్తా చూడండి. నా శ్రీమతి గారు, అదేనా ఇబ్బందే గురువు గారు, కూడా వినండి, నాకు ఇబ్బంది లేదు, వినండి. అదే ఇబ్బంది పడేవాడు రెండో వాడండి, మొదటి వాడు ఇబ్బంది పడేటండి. ఇబ్బంది పడేదానికి రెండోది ఉండాల. నా కుమార్తెను నా శ్రీమతి గారు తాను నెల తప్పక ముందే నగ్నంగా చూడగలరు. తప్పిన తర్వాత ఏముంది, ముందే నగ్నంగా చూడగలరు. నగ్నంగా చూడడం అంటే మీ ఉద్దేశంలో ఏంటంటే, ఇప్పుడు దిగంబర దిగంబర అని దత్తాత్రేయ స్వామికి ఒక స్తోత్రం ఉందండి. దిగంబర అంటే అర్థం ఏంటాడా? అంటే దిగంబర అంటే ఆయన అహం వీడిన వాడు అన్నట్టు. ఏమండి? అహం లేనివాడు అన్నట్టు. ఇక్కడ అట్ట చూడొచ్చు కదండి. అహం లేనివాడి కాదండి, అక్కడ అది కాదు. అహం లేనివాడని కాదు అది. అన్ని వదిలినవాడు శరీరము కాదండి, మాట్లాడుతున్నాడు కదా. అహం ఎక్కడికి పోయింది? అహం ఉండి పని చేయని వాడు. ఎట్లా చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. ఓహో, మీకు అందుకు ఇబ్బంది కలిగిందా మా నాయనే? వెరీ గుడ్. వినండి, దిగంబర అంటే దిక్కులే శరీరముగా కలిగినటువంటి వాడా అని అర్థం అండి. దిక్కులు శరీరముగా కలిగిన వాడు అని అర్థం. నృసింహస్వామి సరస్వతి నేను చెప్తా ఉండేది అదే, దిక్కులే శరీరంగా కలిగిన వాడు. దిక్కుల్లోనేనండి నిన్ను, అంటే నా శ్రీమతి, నా కుమార్తె లేక కుమారుడు, పుట్టబోయే బిడ్డను, కొన్ని అది పక్కన పెట్టండి. పుట్టబోయే బిడ్డను తనలోనే చూసేటువంటి తల్లి నగ్నంగానే చూసేది. తల్లి తన బిడ్డను, కూతురు కావచ్చు కొడుకు కావచ్చు, అది వేరే విషయం. మన సబ్జెక్ట్ ఏంటి? నిన్ను నీకు నగ్నంగా చూపిస్తాను, లేక నన్ను నేను నగ్నంగా చూస్తాను, రెండు ఒకటేనండి. దీనికి గురు శిష్య న్యాయం అన్నారు, బాగా గమనించి. దీనికి ఇబ్బంది ఏం లేదు. దిగంబరుడు అంటే అర్థం ఏంటంటే దిక్కులు శరీరముగా కలిగిన వాడని అర్థం. దిక్కులు శరీరంగా కలిగిన వాడికి రెండోది ఉంటదే. కనుక తన బిడ్డను తల్లి ముందుగా నెల తప్పిన ముందుగానే కూడా దిగంబరంగా చూస్తుందండి. సరే, ఇప్పుడు తండ్రి దగ్గరికి వస్తానండి. తండ్రి దగ్గరికి పోనీ, నేను నాకు పుట్టబోయేటువంటి బిడ్డను పెళ్లి కాకముందు నేను ఎలా చూడాలా మీరే చెప్పండి. కూతురుగా చూడమంటా, కొడుకుగా చూడమంటావా? కొంచెం ఇబ్బందికరంగానే ఉంది గురువు గారు నాకు ఇది. ఎగ్జాంపుల్ ఉంటుంది బెటర్ అనిపిస్తుంది నాకు. ఏమండి ఉత్పత్తి స్థితి నాశనము అనేది సృష్టిలో సహజంగా జరుగుతుందా? అదేలే గురుగారు, అదేలేండి. అంటే రండి, ఇబ్బంది పడుతున్నవాడు మూడోవాడండి. ఎందుకంటే అతనికి నామరూపాలకు పరిమితమైనాడు. నామరూపాలకు పరిమితమైనటువంటి వాడికి ఈ యొక్క ఆకాశం యొక్క విధానము తెలియదు. ఏంటండి,
నిన్న అడిగితే అంత స్పష్టంగా ఆన్సర్ ఇచ్చినారు. పుస్తకం అంటే మీ దాకా వచ్చేటప్పటికి ఇబ్బంది అయిందే. పుస్తకం ముందు శూన్యంలో ఉందండి. శూన్యంలో ఉండేటువంటి పుస్తకం సర్వమైందండి. ఆ పుస్తకం పొయ్యిలో వేస్తే మళ్ళీ శూన్యం అయిందండి. ఈ ఉదాహరణ బాగుందే? మీరు బాగుందంటే ఇది వాడతాను ఇప్పుడు. రైట్. ఇప్పుడు చూడండి, అది ముగించేసి ఇది వాడతారు. అది నాకు ఉపయోగించి ముగిస్తాను. తల్లి గాని తండ్రి గాని తన సంతానాన్ని ముందు ఎలా చూస్తుందో ఆ చూసేటువంటి వాడు 25వ వాడండి. 25వ వాడు చూసేవాడు, 24 ఇంద్రియాలు చూడబడేది. ఇప్పుడు శ్రీ గురుగీత స్వేచ్ఛా గేయ అనువాదము రచన నిన్నటి రోజు కంప్లీట్ అయింది. అంటే 1 ఫిబ్రవరి 1, 2024 తేదీకి శ్రీ గురుగీత స్వేచ్ఛా గేయ అనువాదం గేయ రచన పూర్తయింది. ఇప్పుడు దాన్ని నేను నగ్నంగా చూస్తున్నానే. దేన్ని? శ్రీ గురుగీత అనేది సద్గురు మానస పుత్రిక. సద్గురు శ్రీ గురుగీతను నగ్నంగా చూడలేడా? శ్రీ గురు గీత ఆడుంది ఆవిడ, ఎంత వయసు? శ్రీ గురు గీతను శ్రీ గురు గీత స్వేచ్ఛా గేయానువాదము ఈ గ్రంథం వస్తే ప్రజల చేతుల్లో ఉంటే ప్రజలకు ఎలా అహంకార వినాశనము జరుగుతుందో రచయిత నగ్నంగా చూడలేడా? అంటే గురుగీత యొక్క ప్రభావం ఆ గురువుకి ముందే తెలియదా? తెలియకుంటే నిన్న అమ్మవారు రాశారండి. ఒక అమ్మవారు సద్గురుమాత రాస్తారు నిన్న గురుగీతకు గురు అష్టకానికి స్వేచ్ఛా గేయానువాదం చేయండి అమ్మ అని అడిగితే అమ్మవారు రాస్తారు. చూడండి అమ్మవారు ఏమని రాశారు తెలుసా? బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా శ్రీ వ్యాస భగవానులే కలిలోన శ్రీ శంకరాచార్యులై గురువష్టకము రాసెను ఇలలోన జగద్గురువై వెలసెను. ఇప్పుడు ఆవిడ శ్రీ గురుగీత స్వేచ్ఛా గేయ అనువాదాన్ని నగ్నంగా చూడలేదా? నగ్నము అంటే అర్థం ఏంటంటే శూన్య స్వరూపముగా చూచుట. శ్రీ గురుగీత కార్తీక పౌర్ణమికి ఎలా విడుదలవుతుంది, పరిపూర్ణ దర్శిని కార్తీక పౌర్ణమికి ఎలా విడుదలవుతుందో అని నగ్నంగా చూశారండి లింగమూర్తి. లింగమూర్తి గారు ఎలా, ఇప్పుడు ఆయనకేం కోపం రాదులే, ఆయన పేరు పెడుతున్నానని అది చెప్పేది. ఇప్పుడు ఆయనకేం బాధపడ్డా ఆ పాట చిట్ట చివర పరిపూర్ణ దర్శనం చివర పెట్టినా చూడు ఆ పాట. ఆయన అది రాసే రోజుకి ఆయన చూడలేదండి. పుడుపు నాగేశ్వరరావు వాళ్ళు తెలియదు, ఆ పుస్తకం తెలియదు ఆయనకి, ఆ పుస్తకం ఎట్లుంటుందో తెలియదు, ఆ ప్లేస్ ఎలా ఉంటుందో తెలియదు. ఎలా రాశాడు? చిట్ట చివరి పేజీలో 86వ పేజీలో చూసుకోండి. నగ్నంగా చూడడం అంటే ఏంటి అనేది ఇప్పుడు మీకు స్పష్టంగా చూపిస్తాను చూడండి. ఆయన 2020 నవంబర్ 30న గురు పూజోత్సవంలో ఆవిష్కరిస్తున్న సందర్భంగా చిన్న గేయం ఆయన రాసి పుస్తకాన్ని రాసేటప్పుడు ఆయన ఏం రాశాడు తెలుసా? ఎంతవరకు ఆయనకు తెలుసు అంటే చూసుకోండి. కుడుపూడి నాగేశు నిలయమందున జరుగు ఘన మహోత్సవమందు ఉయ్యాలో నలుమూలలా నుండి నరుదించి ఈ గ్రంథం ఆవిష్కరించిరే ఉయ్యాలో. ఆవిష్కరించిరే అని రాశాడు. ఆవిష్కరించిరే అని రాసేటువంటి రాత ఆవిష్కరించిన తర్వాత కదా రాయాలా? ముందే ఎట్లా రాశాడు చెప్పండి. ఇప్పుడు మీరే నగ్నంగా చూడకపోతే ఎట్లా రాస్తాడు ఆయన? ఆయనకి ఇబ్బందిగా ఉండిందే ఏమో గురువు గారు, అనిపించింది కదా? ఓకే సరే, 5వ చరణం చూడండి. అక్కడ పైకి ఇంకా పైకి అండి. కుడుపూడి నాగేశు నిలయమందున జరుగు ఘన మహోత్సవమందు ఉయ్యాలో నలుమూలలా నుండి నరుదించి ఈ గ్రంథమావిష్కరించిరే ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో. ఆ చివరి చూడండి. విమల విజ్ఞానంద విశిష్ట కార్యముకు విధిగా వేంచేసేనే ఉయ్యాలో. ఇది ప్రథమ ముద్రనే, ద్వితీయ ముద్రనే ఇంకా కాలేదండి. పుస్తకాన్ని ప్రింట్ చేసిన రోజు ఈయన రాస్తే ప్రింట్ చేసే వీలుందా?
విమల విజ్ఞానంద విశిష్ట కార్యముకు విధిగా వేంచేసెనే ఉయ్యాలో, కన్నుల పండుగను చూసి కవితను రాసి సన్నిధిని తెలిపెనే ఉయ్యాలో. దీని కవిత వాళ్ళ నాన్నగారు వచ్చారు. ముందే జరగబోయేది ఊహించి రాస్తాడు. అదే నగ్నంగా చూడడం అంటే. అదే ఓకే, జరగబోయేది ఊహించి అంతే క్లియర్ క్లియర్. ఇప్పటికన్నా ఇంకా ఇబ్బంది లేదు. ఇబ్బంది మీకు తొలగేంత వరకు నేను ఉదాహరణ చెప్తానే ఉంటాను ఎన్ని రోజులైనప్పటికీ. దీన్ని మనకు అప్పట్లో అన్ని చోట్ల గానాన్ని మనకు అందిస్తున్నటువంటి కవితమ్మ గారి తండ్రి వచ్చారు ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి. దీనికి 2 రోజుల ముందు కాదు, నెలకు ముందు రాస్తేనే కదా పుస్తకంలో వస్తుంది. అది పుస్తకం ప్రింట్ అవ్వాలి, అది ప్యాకింగ్ అవ్వాలి, కుడుపు నాగేశ్వరరావు గారి ఇంటికి రావాలి, విడుదలయ్యే రోజుకి అన్ని సెంటర్లకి దానికి ఏమంటారు అడ్రస్ ఇచ్చిన వాళ్ళందరికీ పుస్తకాలు మొత్తం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయినాయి అప్పటికే. మరి ఆయన ఒక మాట అన్నారు, ఈ పాట నేను రాస్తున్నాను, విమల విజ్ఞానానంద చెప్పిన మాట ఇప్పుడు మీకు ఇప్పుడు బహిర్గతం. అది అప్పుడు మా ఇద్దరి మధ్య నగ్నం. అది నేను వచ్చినట్టుగా చూసినట్టుగా విడుదల చేసినట్టుగా రాసేశాను. అంటే దాని మీద నాకు ఉండేటువంటి అనన్య భక్తి అలాంటిది సద్గురువు మీద. ఈ పుస్తకంలో ఉండే భావాలను చూసి అనన్య భక్తితో సద్గురుమూర్తి నా చేత పాట రాయించారు. ఈ విషయాన్ని పుస్తకం విడుదలయ్యేంత వరకు ఈ పాట ఎవరికి షేర్ చేయొద్దండి అని చెప్పారు. ఆయన షేర్ చేయొద్దండి అని చెప్పినంత మాత్రాన్ని ఇప్పుడు అది షేర్ చేయబడకుండా మిగిలిందా? ఆ మాట కూడా మిగిలిందా? లేదు. అందరికి తెలిసిపోయిందా ఇప్పుడు నేను చెప్పేసి ఉండే? అవునండి. ఇది నగ్నంగా చూడడం అంటే. అదేనండి. బాగా గమనించండి. తనను తాను నగ్నంగా చూచుట అంటే ఆకాశ స్వరూపముగా అపరోక్షము చెందుట. అది ఆకాశ స్వరూపంగా అపరోక్షంగా కలుగుట. ఓకే. ఇప్పుడు పద్యంలోకి వచ్చేదా? వచ్చేసి త్రియక్షుడు అంటే ఈ మూడింటిని తన స్వరూపంగా చూసేవాడు. ఇప్పుడు మానవుల్లో చూపిస్తుంది. తన తండ్రి, తాను, తన బిడ్డ, ఈ మూడే త్రియక్షుడు అండి. గమనించండి. నీ తండ్రి తాతల వల్లనే పద్యం ఉపయోగించారు కృష్ణప్రభువులో. మా నాన్న గతం అండి, నేను ప్రెసెంట్ అండి, కొడుకు ఫ్యూచర్ అండి. ఈ మూడింటికి కారణం ఒకటేనా లేదా? ఒకటే. దాన్ని చూడడమేనా నగ్నంగా చూడడం తండ్రి? అదేనండి. త్రక్షుని నిందించిన గతి. ఇక్కడ పార్వతి దగ్గరికి వచ్చినప్పుడు త్రక్షుని నిందించిన యా దక్షుని గని, అక్కడ నిందించింది త్రక్షుని అంటే తన భర్తను. 24 ఇంద్రియాలే భార్య, 25వ వాడే భర్త. దక్షుని గని అంటే నిందించిన వాడిని చూసి పార్వతి ఏం చేసింది? దక్షయజ్ఞంలో ఉపాఖ్యానం గుర్తుందే? పోనే గుర్తుందండి. ఆవిడ తండ్రి తాను ఆత్మహత్య చేసుకుంది. ఆ విధంగా మిమ్మల్ని మీరు నగ్నంగా చూసి మీరు లేదని మీరే తెలుసుకోవడమే అసలు పరిపూర్ణ సూచన, అహంకార వినాశన సూచన. దీనికి సిగ్గుపడేదానికి ఏముంది? ఇక్కడ ఇబ్బంది పడేదానికి ఏముంది? అదేనండి. ఇది కొంచెం డిఫికల్ట్ గానే ఉంది. ఎందుకంటే అసలు నేను పుట్టలేదు అనేది నాకేమో అదంతా సరిగ్గా అనిపిస్తలే. చెప్పలేదు ఇప్పుడు అన్నమాట. అదేలేండి. నేను చెప్పలేదు పుట్టలేదని. విత్తనము చెట్టుల దగ్గర వచ్చినా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. గురుగీత స్వేచ్ఛా గేయానువాదం దగ్గరికి వచ్చినా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. పరిపూర్ణ దర్శన గురించి చెప్పినా రైట్ ఆన్సర్ ఇచ్చారు. సరిగ్గా వెన్నబడేటప్పుడు కుండ పగలు కొట్టేస్తారటండి. అంటే నేను ఇక్కడ త్రక్షుని గురించే మాట్లాడుతూ ఉంటే నేను పుట్టలేదనే పదం దగ్గరికి మీరు ఎందుకు పోయినారు ఇప్పుడు? అంటే మీరు పుట్టినట్టు మీకు డౌట్. అలాగే ఇప్పుడు పార్వతి మన పార్వతమ్మ గారు ఆత్మాహుతి అంటే తండ్రి తాను భస్మం అయిపోయింది కదా, అంటే దాని అర్థం ఏంటి? తాను ఉన్నట్టు భస్మం అయింది కాదండి, లేదని తెలిసి భస్మం అయిందండి. లేదని తెలిసి భస్మం కావాల్సిన అవసరం వాడికి ఏముంది? లేదని తెలిసింది కాబట్టి ఆవిడ. అదేనండి, ఆవిడ ఎందుకు భస్మం అయింది అనేది రచయితను పోయి అడిగితే చెప్తాడు. రచయిత ఏమంటాడు తెలుసా?
ఆ, ఆవిడ ఎక్కడ భస్మం అయిందండి, మీరు చదివేటప్పుడు పుస్తకం కాలేదు కదా అంటాడు. మీరు చదివేటప్పుడు పుస్తకం కాలిందా? మీరు కాలు వేస్తే నడికేస్తారు, నడిపిస్తే జాగ్రత్త. సరే. లేదండి, మీరు చదివేటప్పుడు పుస్తకం కాలేదు కదయ్యా. కాలేదు కాలేదు. నేనేదో పెన్ను పెట్టుకుని 4 అక్షరాలు రాస్తే మీరు నిజంగా భౌతికంగానే ఊహిస్తే నన్ను ఏం చేయమంటారు అంటాడు వేదవ్యాసుడు. ఆ, నేను రావణాసురుణ్ణి 10 తలకాయలు ఎందుకు పెట్టాను? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరి, రాగ, ద్వేష, సుఖ ఇవి రాశాను. తలకాయలు పెడితే చిన్నపిల్లలకు ఆకర్షణీయంగా ఉంటుంది అంటే 10 తలకాయలకి ఆయనకు జలుబు చేస్తే ఏ చేతితో చిందుకుంటాడండి? 2 చేతులకు 10 తలకాయలు అంటే మిగతా చేతులు ఎక్కడి నుంచి తెస్తాడని ప్రశ్నిస్తే ఏం చేయమంటారు అని అడుగుతాడు వాల్మీకి. 10 తలకాయలు ఉంది కదా, చేతులు 2 కదా. ఒకవేళ ఆయనకి తలనొప్పి వస్తే జండు బామ్ 10 తలకాయలకి ఈ దీన్ని సినిమాలో చూపించినట్టుగా ఆయన 10 తలకాయలకి జండు బామ్ రాస్తారా? దానికి 10 మంది వచ్చి రాస్తారా? దానికి ఎంతమంది రాస్తారు? వెళ్ళిపోతే మనం మరి పురాణం యొక్క ఇతిహాసం యొక్క లక్ష్యం దెబ్బతింటదండి. అదే కాకపోతే ఏంటంటే ఉదాహరణ ఉన్నప్పుడు డౌట్ వస్తుంది. కాదండి, ఉదాహరణలోకి దిగినప్పుడే డౌట్ ఉంటది. అవును, మరి ఉదాహరణ మరి ఉదహరించినప్పుడు మరి ఆలయించడం సహజమే గురువు గారు. అది ఎవరికి? గురువుని చేరకుండా ఉండే వాళ్ళకి. అదేనండి. గురుమంత్ర దీక్షను మరి ఎప్పుడైతే అతను మాంసపిండం కాకుండా మంత్రపిండం అయ్యి గురుమంత్ర దీక్షను తన చెవుల్లో 3 ముక్కలు ఇమిడించుకుంటాడో అటువంటి వాడు పూర్తిగా అంకితం కావాలా, సద్గురు వాక్యానికి అంకితం కావాలా, ఆచరణ యోగ్యుడు కావాలి. అప్పుడు అతను పుస్తకాన్ని పక్కన పెట్టి గురువాక్యాన్ని పుస్తకంలో చూస్తాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్య వ్యవస్థిత జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుం ఇహార్హసి. పుస్తకంలో చూపించింది కేవలం ఆచరణ యోగ్యతకు ఒక ఆలంబన మాత్రమే. కాబట్టి త్యక్షుని నిందించిన దక్షుని గని ప్రాణమడిన త్యక్ష సతి. ఇక్కడ త్యక్ష సతి అంటే అర్థం ఏంటంటే అర్ధనారీశ్వరుడు కదా. ఎట్టా దాంట్లో సగం కలిపింది మీరే చెప్పండి. ఇప్పుడు ఒక వస్తువులో సగం కలిపి సగం మిగులుతుందే. పార్వతీ పరమేశ్వరుడు అంటే మాట దాని అర్థం అండి. మరి మాట బయటకు వచ్చేసినాక అర్థం కూడా వచ్చేస్తుంది. అది పార్వతీ పరమేశ్వరుడు అంటే మాట అర్థం బాగుందండి. అర్థము పలుకును విడనాడి నిల్వబడు చోటింకేది. కృష్ణ ప్రభు వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే రఘువంశం. కాబట్టి దీని అర్థం అదేనండి, పలుకున కలిగిన అర్థం పలుకులోనే ఉంటుంది. ఇప్పుడు దోమ అని చెప్పాను నేను, దోమ కొట్టింది చంపేశాను, ఇప్పుడు నాకు పాపం వస్తుంది? ఎందుకు రాదు? అది మనకు హాని చేసేది అనేది ఒక రకమైన భావం. అట్టగా లెక్క. అది సహజంగా దోమ వయసు అంతా. అది దోమ వయసు అంతా. అది హాని చేస్తుందా మంచి చేస్తుందా? నో. దోమ వయసు అంతే అయిపోయింది. దాని కథ అక్కడికి అట్ల లెక్క. కనుక త్యక్షుడు అంటే శివుడు. అక్కడ త్యక్ష సతి అన్నారండి. అంటే పార్వతి చచ్చిపోయి పరమేశ్వరుడు బతుకుంటాడా? ఎట్ట లెక్క అది? అర్ధనారీశ్వరుడు కదా. కనుక నేను మీకు మొదటి నుంచి చెప్పిన ఉదాహరణలు, నంబర్ 1 మానవుల్లో ఉదాహరణ చెప్పా, నంబర్ 2 గ్రంథంలో ఉదాహరణ చెప్పా, నంబర్ 3 పదార్థంలో ఉదాహరణ చెప్పా. ఈ మూడింటిని కూడా తానుగా చూసినప్పుడు తనకు తాను దేశికు ఈక్షితి అంటే ప్రజెంట్ నౌ, ఇప్పుడే ప్రబోధ సమయే, ప్రస్తుతం ఇప్పుడే తన దేశికుని తన గురు వాక్యమును తన దగ్గరికి వచ్చినటువంటి వారికి అందిస్తున్నప్పుడు దాన్ని గాన ఎవరైనా వినకపోతే అతన్ని వీడు వదిలేయచ్చు. నువ్వెన్నా పోయి తెలుసుకొని తరిమేయచ్చు. దాని సూచన అది. ఇప్పుడు తండ్రిని కాదనుకునింది అంటే భర్త ఇష్టం తండ్రి అయిష్టం అని కాదు లెక్క. రామాయణాన్ని కూడా రామాయణ విషవృక్షం అట్టే కదా రాశారు. రామాయణ కల్పవృక్షం ఒక ఆయన రాస్తే రామాయణ విషవృక్షం ఒక ఆయన రాశారు. అట్లా మన ఉదాహరణ ఎట్టినట్టు తిప్పుకోకూడదండి.
ఉమ్, ఉమ్, దీని సూచన ఏంటంటే ఉమ్, పార్వతి భర్తను నిందించాడని ఆత్మాహుతి చేసింది. ఉమ్. నేను అదే సూచన నేరుగా తీసుకుని వస్తే కొన్ని ప్రశ్నలకు పార్వతి పరమేశ్వరుడు సగం కదా, ఎట్లా ఆత్మహత్య చేసుకుంటుంది? ఆయన శరీరం కూడా కాలిపోయిందా? చెప్పాలి మీరు ఇప్పుడు నాకు. అంటే మీరు పార్వతి తెచ్చినట్టు నేను కూడా కొన్ని ప్రశ్న వేసాను అనుకోండి, ఆడ ఆన్సర్ ఉండదు. దక్షుడి దగ్గరికి వచ్చింది కూడా అర్ధనారీశ్వరులే కదా. అయ్యో, అదే చెప్పేది. దక్షుడు, మరి రచయిత దక్షుడు, నువ్వు నేను ఇంతమంది లేము. లేదు. ఉమ్, ఉండే దాంట్లో లేకుండా జరుగుతున్నట్టు తెలియబడేది ఇవన్నీ. అది ఓకే. కాబట్టి ఈ ప్రపంచంలో అంటే ఇప్పుడు అని అర్థం. తన దేశికుని, దేశికుడు అంటే అర్థం ఏంటి అంటే, దేశికుడు అనే అర్థానికి గురుగీతలో చాలా ఉదాహరణలు ఇచ్చున్నాం. ఆ, దేశికుడు అంటే అర్థం ఏంటంటే, తను మాట్లాడుతున్నప్పుడే తాను తన సద్గురు స్వరూపాన్ని అపరోక్షం చెంది ఉన్నట్టు వాడు. అది. ఉమ్, దేశికుడు అంటే అదే మన ఇక్కడ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అనేటువంటి 3 తత్వాలని అధిగమించి ఆ, సాక్షాత్ పరబ్రహ్మ, అనాది నిర్వికల్ప పరబ్రహ్మ తత్వాన్ని అనుభూతి చేసుకునేటువంటి ఆయన దేశికుడు అండి. ఉమ్, ఆయనే కదా ఇప్పుడు పూజారి వెంకటేశ్వరంలో అందిస్తాండి మీకు సూచన. అంతేనండి. ఆయన మీకు సూచన అందించేటప్పుడు అంటే తన శిష్యుడికి సూచన అందించేటప్పుడు ఆ, ఆ గురువు తన గురువు ఇచ్చిన సూచనను అందిస్తున్నాడే తప్ప తన ఇంట్లో నుంచి తన ఒంట్లో నుంచి ఏం ఉండదు. అది ఆ, వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం అన్నారు. అంతా కూడా మనం వ్యాసుని ఎంగిలి గురించి మాట్లాడుకుంటాం. వ్యాసుని ఎంగిలిని మనం అంతా మాట్లాడుకున్నాం అంతే. ఉమ్, కాబట్టి తన దేశికుని చెప్పినటువంటి సూచనను గాన ఎవరైనా అర్థం చేసుకోలేకపోతే ఉమ్, తాను అంటే సూచన చేసేవాడు ఉమ్, ఉపేక్షించదగున్, వాళ్ళని వదిలేయచ్చు. ఆ, వాళ్ళని వదిలేయచ్చండి. అంతేనండి. ఉమ్, ఎట్ట వదలాలా అనేది 191 దాంట్లో ఉంటుందండి. అట్లాగే అలాగే గురుగారు. ఎట్ట వదలాలి అనేది. ఉమ్, అట్లాగే. అంటే ఇప్పుడు తండ్రిని తాను వదిలేలా, ఆ, ద్రక్ష సతి దక్షుడు అనేది తండ్రి. అవును. భర్త కోసం తండ్రిని వదిలేసింది అంటే అర్థం ఏంటంటే అక్కడ అహంకార నాశనాన్ని సూచన చేయడానికి ఆ సూచన. అదేనండి. ఉమ్, ఇప్పుడు అదే విధంగా ఇంకో దీని ఎగ్జాంపుల్ ఇంకొంచెం జోడిస్తాం. మీకు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఉమ్, చూడండి. రావణుడిని విభీషణుడు వదిలేసినాడు అవును. అంటే మనిషి అహంకారాన్ని వదిలేయాలని అర్థమా, నేను మా ఆయన వదిలేసుకోవాలని అర్థమా? రావణుడు విభీషణుడు వదిలేశాడు. ఓకే. అంటే మీరు ఇంకా ప్రజెంట్ టెన్స్ లోకి రాలేదా? నాకు అర్థం అడుగుతున్నా మిమ్మల్ని. రావణుడు విభీషణుడిని ఎన్నో మాటలని చెప్పినప్పటికీ విభీషణుడు రావణుడిని వదిలేసినాడు కదా, నేను మా ఆయన్ని వదిలేయాలని అర్థమా? కాదు, కాదు. మరేటా? తన్ని తాను సంస్కరించుకోవాలనే భావం దాంట్లో ఇమిడి ఉంటుంది. అదే నగ్నంగా అంటే కూడా అర్థం అదేనండి. కనుక ఇక్కడ తన దేశికుని సూచనను తనను ఆశ్రయించి వచ్చిన వాళ్ళకు సూచన చేసినప్పుడు పరిపక్వత చెంది వాళ్ళు సూచన చేసుకుంటే, వాళ్ళు సూచన కాగలిగితే వాళ్ళు అట్లా అవుతారు. లేకపోతే మరి అతన్ని ఏం చేయాలి అనేది ఆల్రెడీ కుడుపుడు నాగేశ్వరరావు గారు పాటిస్తున్నారు. ఆయన ఏం పాటిస్తున్నారు మరి ఆ విశేషాలంతా కూడా మనం తర్వాత 191 కంద పద్యంలో 1066 ఎపిసోడ్ లో చూడబోతున్నాం. ఇప్పుడు కృష్ణ దేశికేంద్రులకు భరతవాక్యం, మరి జ్ఞానేశ్వరులకు పునః నాంది వాక్యం. ఈరోజు మనకి ఈ శ్లోకం పూర్తవుతుంది. ఇప్పుడు 20 నిమిషాలకి మనకి ఈరోజు ఈ శ్లోకం కంప్లీట్ అవుతుందండి. మద్భక్తిం లభతే పరాం, ఈ పదం కంప్లీట్ అవ్వాలి ఇవాళ. మద్భక్తిం లభతే పరాం అంటే పరాభక్తిని పొందినటువంటి నా భక్తులు పరిపూర్ణులు అని అర్థం. చిట్ట చివర 54వ శ్లోకం కదా, 18వ అధ్యాయం 54వ శ్లోకం అండి. దీని టైటిల్ మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలా, మీరు చెప్తారా? 54వ శ్లోకం టైటిల్ ఏం తెలుసా? నోట్స్ చూడాలి కదా, నోట్స్ చూడాలి. అవునండి, నోట్స్ చూడాలి. అవసరం లేదు, నేను చెప్తాను.
కార్యకారణ రహితుడు. కార్యకారణ రహిత పరిస్థితి. ఎప్పుడు నగ్నంగా ఉంటాడు. ఆ, కార్యకారణ రహితుడు ఎలా ఉంటాడంటే ఎప్పుడు నగ్నంగా ఉంటాడు. ఉమ్, నగ్నంగా ఉంటాడు అంటే అర్థం ఏంటంటే దిక్కులే శరీరంగా కలిగి ఉంటాడు. ఆ, తనతో మాట్లాడే ప్రతి వారిని తన గురువుగా భావిస్తాడు. ఉమ్, తన గురువు ఇచ్చిన సూచననే విధిగా పాటిస్తుంటాడు. ఉమ్, ఎవ్వరిని ద్వేషించడు, దేనికి బాధపడడు, ఏది కోరడు. ఉమ్, సర్వభూతముల్ని సమానంగా చూసేవాడికి సిగ్గెట్ వస్తుందండి. ఆ, సర్వభూతాలని సమంగా చూస్తుంటాడు. అది సర్వభూతాలని సమంగా చూస్తాడు. బాగుందండి. ఉమ్, నగ్నంగా చూడటం అంటే అదే కదా. అంతేనండి, అంతే. ఉమ్, నగ్నము అనే పదానికి అర్థం ఉమ్, లేనిది లేనట్లు చూసుట. ఉమ్, లేనిది లేనట్లు చూసేవాడు ఖచ్చితంగా ఉన్నవాడు అవుతాడు. అదేనండి, అదేనండి. ఉమ్, ఎప్పుడు చూడాలి ఆయన? లేనిది లేనట్లు ఎప్పుడు చూడాలి చెప్పండి? ఏ రోజు చూడాలా? రేపు చెప్పు. ఉమ్, లేనిది లేనట్లు ఆయన ఏ రోజు చూడాలా? లేనిది లేనట్లు చూడటం. ఓకే. ఉమ్, ఆయన ఏ రోజు చూడాలంటే ఉమ్, నిరంతరము. ఉమ్, అంటే కాలాతీతుడు, కాలము లేనిదని భావించును. ఉమ్, ఎట్లా భావిస్తాడు అనేది ఇప్పుడు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు గురువు గారు. అదేనండి. కాలాతీతుడు లభతే పరం. ఇప్పుడు గురువు గారి మాట ఏనండి, నేను కాలాతీతుడని తెలిసిన వాడు కూడా కాలాతీతుడేనయ్యా, ఏం కన్ఫ్యూజ్ కావద్దు నాయన. ఉమ్, మీకు మద్భక్తులు చతుర్విధ చెప్పాను కదా. ఉమ్, ఏమని? ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, జ్ఞానులు అని చెప్పాను కదా. ఉమ్, అందులో ముందుగా ఆర్ధుల్ని చూద్దామా? ఆ, చూడండి, నేను ఈ జ్ఞాన భక్తిని 4వ భక్తి అని చెప్పానని మిగతా 3 భక్తులు ఉన్నాయనుకునేరు. ఉమ్, అది భక్తుల్లో తరతమ భేదాలు చెప్పడమే తప్ప భక్తి అన్నిట్లో ఒకటే. ఉమ్, ఆర్త భక్తి, జిజ్ఞాస భక్తి, అర్ధార్థ భక్తి, జ్ఞాన భక్తి అన్నిట్లో భక్తి కామన్. ఆ, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, పర్సన్ కామన్. ఉమ్, ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేటివి పోతే పర్సనే మిగులుతాడు. ఉమ్, పర్సనే మిగులుతాడు కాదు, పర్సన్ లో ఈ నెంబర్ మిగలదు. ఆ, అది సూచన. సూచన. రైట్ అండి. ఉమ్, చూడండి, నెక్స్ట్ నిన్నటి కొనసాగిస్తున్నానండి. ఉమ్, నిన్నటి కొనసాగిస్తున్నా. ఆ బ్రాకెట్లు అంతా కంప్లీట్ అయిపోయింది. నేను ఈ జ్ఞాన పైకి తీయండి. నేను ఈ జ్ఞాన భక్తిని 4వ భక్తి అన్నాను కదా, అక్కడి నుంచి చూడండి. ఉమ్, ఈ మాట ఆయన నోట్లోనే వినండి. చూడయ్యా, వాస్తవికంగా చూస్తే ఈ భక్తి 3వది కాదు, 4వది కాదు, మొదటిది కాదు, చివరిది కాదు నాయన. ఆ, ఇది జ్ఞానేశ్వరుల మాట అండి. ఆ, ఈ భక్తి వాస్తవమునకు నా స్వాభావికమైన స్థితి. ఆ, అక్కడ అవస్థయే అని రాశారు కదా. ఉమ్, ఉమ్, అవస్థలో స్థితి. అవస్థ అనేది మన కోసం రాసిన పదం అండి. అదేనండి. గురుగారు. ఉమ్, అవస్థ అంటే స్థిరమైంది కాదని, దిగదారేదని అర్థం. ఉమ్, చలన రూపమైన శరీరంలో ఉంటే కూడా నా స్వాభావికమైనటువంటి స్థితి పరిపూర్ణమైనయ్యా. ఆ, మరి దానికి దక్షిణామూర్తి గురించి కందపద్యాల వ్యాఖ్యానంలోనే చెప్తాడు పురుగు నాగేశ్వరరావు, నాకు కూడా తెలియదు. ఉమ్, అక్కడ ఎంత స్పష్టంగా ఈ క్షితి శివ రామాహ్వయ దీక్షితులను అనే ఒక ఇది ఉంది పద్యం. ఆడ ఉమ్, ఎప్పుడు దక్షిణామూర్తి గురించి వచ్చినా అదే ఎత్తుకొచ్చి ముందు రాస్తాడు ఆయన. ఉమ్, అప్పుడు నేనే చెప్పినప్పుడు గుర్తులేదు కానీ ఆ, పూజారి వెంకటేశానికి గుర్తురమ్మంటే రాదు అది. గురుగారు. ఉమ్, కాబట్టి అది ఆ జ్ఞాన భక్తి అని చెప్పాను చూడండి. ఉమ్, ఉమ్, ఇది ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థుల్లో ఉండే నా స్వాభావికమైనటువంటి అవస్థ కాదు స్థితి, అవస్థ కాదు స్థితి, అవస్థ కాదు స్థితి. ఉమ్, స్థితి అని చెప్పడానికి కూడా వీలు లేదు, ట్రాన్స్లేషన్ లేదు దానికి. స్థితిని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయమంటే స్టేట్ అని రాస్తాడు. ఆ, ఇప్పుడు ఈ స్థితి అనేది స్టేటస్ అంటాం కదా, ఉమ్, దీన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయమంటే ఆయన స్థితి అని రాయమంటే స్టేట్ అని రాస్తాడు. అవును. నేను ఎందుకు ఇది చెప్తున్నాను, ఈ ట్రాన్స్లేషన్ రెండో భాషలోకి ఎందుకు పోతున్నారు? ఇక్కడ అవస్థ ఒకటే మీరు స్థితి చెబుతున్నారేమని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. నేను వింటున్నా, నాకు అనిపిస్తా ఉంది. అదేనండి. ఉమ్, వాళ్ళ కోసం మాట్లాడుతున్నా. చూడండి, ఎప్పుడు కూడా జ్ఞానేశ్వరి తెలుగులో రాయలేదు.
ఉమ్, పుస్తకాన్ని ఆయన తన మాతృభాషలో రాశాడు, సంస్కృతంలోను తన మాతృభాషలో రాశాడు. ఆ, దాన్ని ట్రాన్స్లేషన్ చేసి మనకు అందింది. ఉమ్, దీన్ని సద్గురుమూర్తి వ్యాఖ్యానం చేసేటప్పుడు ఆటోమేటిక్ అవన్నీ సర్దుతాడు. ఉమ్, అది ఇప్పుడు జరుగుతాడు. దానికి పూజారి వెంకటేశం క్లారిఫికేషన్ మాత్రం ఇవ్వగలడు అంతే. ఉమ్, చూసుకోండి, అవస్థ కాదు స్థితి అన్నాను. దీన్ని మళ్ళీ నేను ఇట్లా రాస్తే మళ్ళీ దీన్ని ట్రాన్స్లేట్ చేసి ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. శివరామ దీక్షిత్ ఇంగ్లీష్ లోకి రావాలంట, మనకు తెలుగే రాలే చక్కగా. ఆ, శివరామ దీక్షిత్ ఆయన అచ్చ తెలుగులో రాసి పెట్టుంటే ఉమ్, ఇంగ్లీషు వాడు సిపి బ్రౌన్ వచ్చి వేమన పద్యాలు ఇంగ్లీష్ లో రాసుకున్నాడు, ఇంగ్లీష్ వాడికి అవసరమని. ఆ, శివరామ దీక్షిత్ ఇంగ్లీష్ లోకి మార్చాలంటే ఇంగ్లీష్ తెలుగు రెండు తెలిసిన వాడు రావాలి. ఇంగ్లీష్ వాడు మార్చుకొని ఇంగ్లీష్ లోకి, అది వాడి పని, మనకి ఎందుకండి. ఉమ్, తెలుగులో ఉండే శివరామ దీక్షిత్ ఇంగ్లీష్ లో మార్చేసి డబ్బులు వసూలు చేస్తుంటారు. ఏం చేద్దాం చెప్పి ఉమ్, ఇప్పుడు మళ్ళీ మన టాపిక్ డైవర్ట్ అయ్యేది అప్పుడప్పుడు దిగేస్తాను. నేను కూడా 3వ గంటలకి మీరు 2లోకి లాగాల. అదే, ఉమ్, ఇక్కడ అవస్థ అనే దానికి వ్యాఖ్యానం చేస్తున్నానండి. అదే, ఉమ్, చూసుకోండి, అవస్థ అంటే స్థితి అని చెప్పాను కదా. ఉమ్, దీన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తే, అంటే ఇప్పుడు ఆ కార్యక్రమం ఒకటి జరుగుతా ఉంది కాబట్టి చెప్తున్నా. ఉమ్, తెలుగువాడు తెలుగు భాషను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తే ఉమ్, నేను వంట చేసినట్టు ఉంటది, గుర్తుపెట్టుకోండి. ఉమ్, ఉమ్, అందుకని చెప్తున్నా. అవస్థ అంటే నేను స్థితి అన్నాను అనుకోండి, ఆ, ఇంగ్లీష్ వాడు వచ్చి దాన్ని స్టేట్ అని రాస్తాడు. ఉమ్, దాన్ని నాలాంటి వాడు ఎవరన్నా ఇంగ్లీష్ దిల్నోడు వచ్చినాడు అనుకో, ఉమ్, రాష్ట్రం అని చెప్తాడు మళ్ళా. అవును, అట్లా మారుతుంది. అవును, మీది ఏ స్టేట్ అండి అంటే ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ అంటారు చూడండి. అవును, అలా అలా తీసుకోవాల్సి వస్తుంది. అవును, అచల పరిపూర్ణ సూచన ఇట్ట దిగజారి సమాజంలో ఈ విధంగా తామర తంపరులుగా పొరబడుతూ ఉన్నది. ఉమ్, కాబట్టి ఏది ఆ స్వాభావికముగు నా స్థితి అంటే అర్థం ఏంటంటే నా స్వస్వరూపము. మీకు నిజంగా చెప్పాలంటే అవధూత్సవం చెప్పాలి, నాకు తెలియదు. ఉమ్, నీ నిజ రూపము అచలము అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ప్రతిపాదన సిద్ధిస్తున్నది. ఉమ్, కాబట్టి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఏదైతే నీ స్వాభావిక ప్రకాశమో ఉమ్, నాయన, ఏదైతే అజ్ఞాన అంధకారమును పూర్తిగా నాశనమునొచ్చునో ఉమ్, అది లోకులకి మనసులో నిన్ను గురించి స్పష్టమైన అవగాహన ఉందండి. ఆ, దేని సహాయము చేత లోకులు సహజముగానే నా వాస్తవిక స్వరూపము కనిపించసాగును. ఉమ్, మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఉమ్, మర్కట కిశోర న్యాయం ప్రారంభంలో, ఆ, మళ్ళీ మార్జాల కిశోర న్యాయం వర్తించాలి. సారీ, రివర్స్ చెప్పాను చూడండి నేను కూడా. ఉమ్, అవునా, మర్కట కిశోర న్యాయం ప్రారంభంలో, ఆ, మళ్ళీ మార్జాల కిశోర న్యాయం వర్తించాలి. సరిపోయింది లేదు, చూసుకోండి. అదేనండి, అదే. మర్కట కిశోర న్యాయం అంటే కోతి పిల్ల కోతిని పట్టుకోవాలి. అవును, మార్జాల కిశోర న్యాయం అంటే పిల్లి పిల్ల పిల్లిని పట్టుకునే పనిలే. ఆ, పిల్లే పిల్లి పిల్లని కాపాడుకుంటది, 7 చోట్ల మార్చుకుంటది. అది. అట్లా వాస్తవంగా చూస్తే నీ సహజ స్వరూపము అచల పరిపూర్ణమే తండ్రి, నీ నిజ రూపము అచలమే అని అవధూత్సవం చెప్తారు. అట్లా ఏదైతే లోకులనందరినీ అన్నింటి భజనమునందును ప్రవృత్తమునర్చి వారికి పూర్తయినటువంటి వాస్తవికమైన జ్ఞానం కలుగుజేయుచున్నదో, ఆ, ఏ ప్రకాశం అయితే ఎవడు ఎక్కడ కూర్చొని ఉండినా అక్కడనే శ్రద్ధతో అచల పరిపూర్ణుడుగా తనను తాను స్పష్టంగా నగ్నంగా చూడగలడో, ఉమ్, ఏ ప్రకాశ సహాయం చేత అయితే విశ్వ అభావము భావం 2 ఉండదు ఆయనకి. ఉమ్, నేను పుట్టినాను పుట్టలేదనే 2 భావాలు ఉండదు. ఉమ్, పుట్టినాననే బాధ ఉండేవాడే నేను పుట్టలేదనేది. ఉమ్, నేను పుట్టకపోతే చెప్పేది ఏంటికో తెలియలే నాకు. ఉమ్, విశ్వభావం ఉండదు, అభావం ఉండదు అతనికి. ఆ, అది నగ్న స్వరూపం అంటే. ఉమ్, నగ్న స్వరూపం అంటే ముగ్గురు వచ్చి జ్వాలాముఖి, వీరరాఘవయ్య, వాళ్ళు ఒక ముగ్గురు ఉన్నారండి. వాళ్ళని ఏమంటారంటే దిగంబర కవులు అంటారు. ఉమ్, వాళ్ళు రాసినట్టుగా బూతు పదాలను ప్రయోగించమని కాదండి, ఆ, అట్లా అర్థం కాదు నగ్నం అంటే. ఉమ్, వాళ్లకు ఈ ప్రపంచము అనే కళ నివృత్తి అయి ఉంటుంది. అంటే నివృత్తి అవ్వడం కాదు, లేనిదై ఉంటుంది. అదేనండి. ఆ, స్వప్నము కనిపించడం గాని కనిపించకపోవటం గాని ఎవరి అస్తిత్వం పైన ఆధారపడి ఉంది చెప్పండి. ఎవరికి వారి యొక్క అస్తిత్వమే. దాన్ని దాటి ఉంటాడు ఆయన.
అది దాటి ఉంటాడు అంటే అబ్బా అది నేను చెప్పలేనాడు రహితుడు. ఇప్పుడు ఎవరికాడ స్వప్న స్థితిని దాటుకుంటాం అంటే అది సహజమా? సాధ్యం కాదండి, ఆ, సాధ్యం కాదండి, సిద్ధం అండి. మీకు ఎలా సిద్ధించిందో నేను చెప్పేదా? అంటే జాగ్రత్తలో మన స్వప్నం అని తెలుసుకోవటం అంటే స్వప్నాన్ని దాటినట్టు లెక్కేసుకోవాల్సి వస్తుంది అంటారా? అదే మరి గురువాక్యంతో జనన మరణాలు దాటండి. నేను వద్దంటానా? నేనేమైనా అడ్డపడుతున్నానా మీకేమన్నా? ఆ, ఇదే విధంగా జనన మరణ చక్రము లేనిదని అపరోక్షం చెందండి. నేను వద్దంటున్నా, నేను అడ్డపడుతున్నానా అని అడుగుతున్నా. అచ్చా అచ్చా. అంటే జాగ్రత్తలోనే స్వప్నాన్ని గుర్తించడం అంటే దాని స్వప్న స్థితిని మనం దాటినట్టు లెక్క అని మీరు అంటున్నారు. ఓకే, కాదు మీరన్నారు, నేననేది అది కాదు. ఆ, అది మీరు చెప్పిన మాట. ఇప్పుడు దాన్ని నా మీద రుద్దుబాకండి. మరి ఎట్లా మరి స్వప్న స్థితి దాటం అనేది ఎవరు సాధ్యమా? నా స్వప్నం వచ్చింది, జాగ్రత్తను నిజమనుకుని చెప్పిన మాట అది. ఆ, ఇప్పుడు మీరు చెప్పింది కావూరి నాగేశ్వర ప్రసాద్ గా జ్ఞాన యజ్ఞంలో జనవరి 2వ తేదీ 2024వ తేదీ మాట్లాడుతున్నాననే స్పృహతో చెప్పిన మాటలు అవి. నా మీద రుద్దుబాకు దాన్ని. అది జాగ్రత్త అనేది లేదు అని ఆ జాగ్రత్త గురించి తెలుసుకోవటం అనేది స్వప్నానికి అత్యర్థం అంటున్నాను నేను గురువు గారు. ఏనండి, స్వప్నము, జాగ్రత్త, సుషుప్తి మూడు లేనిదని తెలియడమే నిజమైనటువంటి జాగ్రత్త. దాన్ని గాఢ నిద్ర వల్ల మేలుకో మిత్రమా, మేలుకో, ఉత్తిష్ట క్లైబ్యం మాస్మ గమహపార్థ నైతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అని స్వామి వివేకానంద అమెరికాలో పోయి చెప్పింది కూడా ఈయనే. మూడవస్థల నుంచి ఒకేసారి ఇంతసేపు త్రక్షుని గతి అని చెప్పి, మరి త్రక్షుని సతి ఆ ఉదాహరణలన్నీ చెప్పింది. ఇట్లా మాట్లాడుతుంటే జ్ఞానయజ్ఞం నిజమనుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. అదేలేండి. అట్లా అపరోక్షం చెందినటువంటి అతనికి కనిపించకపోవడం, కనిపించడం అనేది రెండు ఉండదు. అతను అస్తిత్వంపై అవలంబితమై ఉండే విధంగా భాసమానము కాదు అతనికి. శరీరం అనేది అతనికి చొక్కాయి లాంటిది. స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. చొక్కా ఇప్పేసి మనం చొక్కాయి మార్చుకున్నంత స్పష్టంగా ఉంటాడు అతను. అతనికి శరీరం అనేది నథింగ్. అటు ప్రకాశమును భక్తి అంటారు. నిజానికి 4 భక్తులు 5 భక్తులు లేవు. కాబట్టి ఇందువల్లనే చూడండి, బాగా గమనించండి, ఆర్తుల గురించే చెప్తున్నా. ఇంతసేపు మీకు ఇప్పుడు ఆర్తుల్లో ఉండేది కూడా జ్ఞానియే అని చెప్తున్నా. ఆర్తులు అంటే పీడితులు. వాళ్ళ పీడ అంటే వాళ్ళు దేనిచే పీడించబడ్డారో దాని నుంచి బయటపడడానికి వస్తారు వాళ్ళు. కానీ వాళ్ళు దాని నుంచి కాదు బయటపడాల్సింది. ఒకేసారి జనన మరణ చక్రం నుంచి బయటపడేస్తే వాళ్ళు పీడించబడటం లేదని వాళ్ళకే తెలిసిపోతుంది. ఇది లెక్క. ఈ సూచన మనకు 7వ అధ్యాయంలో చెప్పలే, అందుకని ఇక్కడ చెప్తున్నారు. ఇంత పరిపక్వత చెంది ఉంటారు మనం అని ఇక్కడ చెప్తున్నారు. వారిలో ఈ భక్తి పీడారూపమున నివసించును. ఆర్తుల్లో భక్తి ఎట్టుంటుంది? నేను ఫలానా చేత బాధపడుతున్నాను, దీని నివారణకు గురు దగ్గరికి పోయినాను అని ఉంటుంది వాడికి. కానీ ఆ పీడ నివారణకై ఏది కావాలనో దానికి అనురూపంగానే భక్తుడు నా కల్పన మొనర్చును. అందుకు గురువు దగ్గరికి పోయింది ఆయన. జనన మరణాలు లేదని ముందు తెలియదు కదండి ఆయనకి. అంటే అతనికి పీడ నివారణ అయ్యేటువంటి ఆపేక్షిత వస్తువుగా అతడు నన్ను తలంచును అంటే గురువును తలంచుతాడు. నా దగ్గరకు ఎవరు వచ్చి ఏం మాట్లాడినా వాళ్ళ తప్పు వాళ్ళకి చూపిస్తానండి. అంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడేటువంటి వాళ్ళు సమస్యతో వస్తారు కదా, ఆ సమస్యకు కారణం తానేనని రుజువు అవుతుందండి. ఎందుకంటే రెండో దాని గురించి బాధపడేవాడే సమస్యలో ఉంటాడు. బాధ లేనివాడు సమాధాన స్వరూపమై ఉంటాడు. ఇది అది కాదు, అది ఇది కాదు. కాబట్టి దీన్ని ఆర్త భక్తి అంటారు. ఆర్త భక్తిలో కూడా జ్ఞాన భక్తి ఉంది అని ఈ రోజు మీ వల్లే నాకు కూడా అర్థమవుతాము. ఇంకా 4 నిమిషాలు ఉంది. జిజ్ఞాసులు అంటే ఆర్తుల్లో కూడా పరిపూర్ణత ఉండేది. కాబట్టి అహంకారాన్ని వీడు భావించినప్పుడు కూడా అది లేనిదే. ఆర్తుల్లో జ్ఞానులు ఎందుకుంటారు గురుగారు? ఏమండి ఆర్తులు?
ఆర్తుల్లో జ్ఞానం ఎందుకు ఉంటుంది? వాళ్ళేదో సమస్య నివారణ కోసం గురువు దగ్గరికి వచ్చేవాళ్ళు. వాళ్ళ జ్ఞానం ఉంటే పక్కన పెట్టి చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఆ, ఇప్పుడు కుడుపూడి నాగేశ్వరరావు గారిలో ముందు ఆర్తి ఉండిందండి. ఆ. ఆర్తి ఇప్పుడు కూడా ఉందా? ఆర్తి అంటే ఒక సమస్య పరిష్కారానికి గురువుని తలవటం. నేను అడుగుతాండేది మీకు నేరుగా అడుగుతున్నా కదా. కుడుపూడి నాగేశ్వరరావుకు ముందు ఆర్తి ఉండేది. ఆర్తి, ఆహా, ఆర్తి అంటే బాధ అని అర్థం, అంతే కదా? బాధ. అవును. ఇప్పుడు ఉందా? ఇప్పుడు లేదు. అంటే అది ఓకే, ఓకే, సరే, ఓకే. ఎంచక్క గురువు గారి పేరుతో బోర్డు వేసినాడు, ఒక అంగడి పెట్టుకున్నాడు, నేను బతుకుంటానంతే, నా బతుకు నా జీవితం నాది, ఈ పరిపూర్ణ బోధన ఉపయోగించి డబ్బులు అడుక్కొని ఊరంతా తిరిగేది చాలా నీచమైన పని అని ఆయనే అవగాహన చేసుకుని ఆయన అంగడిలో ఆయన అంగడి పెట్టుకుని హాయిగా కూర్చొని జాలీగా ఉన్నాడు లేదా? అచ్చా, అది అప్పుడు ఆర్తి ఇప్పుడు లేదంటారా? ఆర్తి చెందేవాడు ఇప్పుడు వాటిలో లేడు, పోయినాడు దూరంగా. ఓకే, ఓకే, సరే, సరే. మీరు సమస్యను చూస్తున్నారు, నేను మీలో సమాధాన స్వరూపాన్ని చూస్తున్నాను. అది తేడా. అదేలేండి. ఇప్పుడు చూడండి, పెళ్లి చేసుకోవాలనేవాడు ముందున్నాడు, ఇప్పుడు మీలో పెళ్లి చేసుకోవాలనేవాడు చనిపోయినాడు ఇప్పుడు. కానీ మీరున్నారు లేదా? అవును, అవునండి. మందు తిన్న తర్వాత రోగం పోయి మందు మిగులుతుందే? లేదు, లేదు. మందు పోయి రోగం మిగులుతుందే? పోనీ రోగి మిగులుతాడా? రోగి మిగలడు, ఆరోగ్యవంతుడు మిగులుతాడు. అది సూచన. కాబట్టి మీరు అడ్డం పడినందుకు సంతోషిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ 1066వ ఎపిసోడ్ లో మరి జిజ్ఞాసులు, అర్ధార్థులు, జ్ఞానుల గురించి రేపు చెప్పి ఆ శ్లోకాన్ని రేపు కంప్లీట్ చేస్తున్నాం. లేదు లేదు ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా మీ వలన ప్రజలకు తేటగా తెలిసెనయ్యా. పరిపూర్ణ భావంబును పొందిన ప్రసన్న చిత్తుడైతే దేనికి శోకింపడు అర్జున, దేనిని కోరడయ్యా. సర్వ ప్రాణుల యందును సర్వదా సమబుద్ధి కలిగియుండు, శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం
नित्यशुभमङ्गलं जयतु जयमङ्गलं महोत्सवमङ्गलम् श्री बृहद्वासिष्ठ सिद्धान्तमुनु जेसि जनन मरण भ्रांति जडुपु बापी श्री बृहद्वासिष्ठ सिद्धान्तमुनु जेसि जनन मरण भ्रांति जडुपु बापी अचल సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వదూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనా జేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై జయ గురుదేవ్ అండి. శ్రోతంధ్ర తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.